ఏం చేస్తున్నావే ఏం చేస్తున్నావే నీ అబ్బా పోరి ఊరుకో ఊరుకో ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నమస్తే దోస్తులు, ఇయ్యాల ముచ్చట ఏంటంటే మంచిగా బియ్యం రవ్వతో అయితే ఉప్మా వేద్దాం, మస్తు మజా ఉంటది. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే మా అబ్బాయి అయితే ఇసురు రవ్వతో మంచిగా బియ్యం ఇసి మంచిగా ఉప్మా చేస్తుండే, మస్తు మజా ఉంటుండే. ఇక ఎట్లా వేయాలో చూద్దాం. ఇక డబ్బా పట్టి ఎందుకు అని చెప్తున్నాడు మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఇక ఈ ఉప్మా అయితే మంచిగా కట్టెల పొయ్యి మీద చేయాలి. మంచిగా గంజు పెట్టుకొని నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, కళ్యామాకు, పచ్చి శనగపప్పు, అట్లనే పల్లీలు ఇవన్నీ గోల్నెలో, ఉల్లిపాయ ముక్కలు, మిరపకాయ ముక్కలు, మన టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకొని ఇక ముందుగా ఎంచుకున్న పెసరపప్పు, కొత్తిమీర, అట్లనే ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకొని మంచిగా ఒక 5 నిమిషాలు గట్టి ఉడికించుకోవాలి. ఇక మంచిగా ఎసరచ్చిన మనం ముందుగా ఇసురుకున్న రవ్వనైతాలు వేసుకొని మెల్లమెల్లగా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మంచిగా దమ్ పెట్టుకోవాలి. ఇక మంచిగా మనకు బియ్యం ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. మంచిగా మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.